వీడియో మిస్ అవుతుంది అయితే అర్థం చేసుకోవాలి. అండ్ 10th క్లాస్ వచ్చేసి సమర్థ అండ్ పిల్లల చిన్న చిన్న కోరికలు మనం తీర్చాలి, వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలి. మమ్మీ నా ఫోన్ ఏది? అదిగో అక్కడే ఉంది చూడు. అయినా ఇప్పుడు నీ ఫోన్ ఎందుకు? ఇప్పుడే కదా స్కూల్ నుంచి వచ్చావు. స్నానం చేసి స్నాక్స్ తిని కాసేపు చదువుకో. ఫోన్లే ఉన్నావు, అన్నం తినవా? అబ్బా ఆగు మమ్మీ, తర్వాత తింటా. ఆగులే రండి, నడు ఫోన్ పక్కన పెడే. చూసారా, వద్దంటే ఫోన్ కొనిచ్చారు. అసలు ఏం చదవట్లేదు. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో తక్కువ మార్క్స్ వచ్చాయంట. యాన్యువల్ ఎగ్జామ్ కి ఇంకా నెల మాత్రమే టైం ఉందని చెప్పాడు. అసలు ఏం చదువుతాడో ఏమో, పాస్ అవుతాడో కాడో. సరే నేను చూస్తానులే, నువ్వేం వరీ కాకు. సరే బాబు సాయి ఇట్రా నాన్న. చెప్పండి నీ 10th ఎగ్జామ్ చదువుకొచ్చినాయి కదా బేటావా, కొన్ని రోజులు సెల్ పక్కకు పెట్టి బాగా చదువుకో. నీకు 10th లో 10 GPA వస్తే నువ్వు అడిగిన గిఫ్ట్ కొని ఇస్తా బేటా. సరే డాడీ, ఇదిగో నీ ఫోన్. ఇవాళ నుంచి మంచిగా చదువుకుంటా.
కష్టాలు పడకూడదు. వాడు అందరిలో ఉన్నతంగా ఉండాలి. అయినా మనకు ఉన్నది ఒకగానొక కొను. ఈ ఆస్తంతా వాడిదే కదా, కాబట్టి వాడి కోరికలను మనం తీర్చాలి. అయినా నేను ఉన్నాను కదా, నేను నేర్పిస్తాను లేదు, నువ్వే బాధపడు. ఓకే, నువ్వు వెళ్ళా, నీ అకౌంట్లో 50,000 పెట్టాను. మీ ఫ్రెండ్స్కి మంచి పార్టీ వెళ్ళు. సరే డాడీ. పదండ్రా, మంచి రెస్టారెంట్కి వెళ్దాం. పదరా. అరే నాకు చికెన్ బిర్యానీ కావాలరా. అరే నాకు మటన్ బిర్యానీ కావాలా. నీకు బిల్లు కావాలరా. అరే బిల్లు వద్దురా, కూల్ డ్రింక్స్ కావాలా. ఇంట్లో అమ్మకి తెలిస్తే తిడుతుంది. కూల్ డ్రింక్స్ దాకా ఇండియాకి వచ్చింది. కూల్ డ్రింక్స్ ఏదో అక్కడనే తాగొచ్చు కానీ బిల్లే తాగుదాం. మీ మమ్మీ తెలియకుండా మేనేజ్ చేయండి. సరే తాగుదాం. బేరపి ఏమండి, బాబు రోజు లేట్ నైట్ ఇంటికి వస్తున్నాడండి. నాకెందుకో మందు తాగుతున్నాడని అనుమానంగా ఉంది. అన్నం తినట్లేదు, నైట్ అంతా ఫోన్ చూస్తూనే ఉంటున్నాడు. డ్రగ్స్ కూడా అలవాటు అయ్యాడేమో అనిపిస్తుంది. సరే, నేను చూస్తానులే. వాడి గురించి ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి పడుకో. మూడు నెలల తర్వాత శ్రీ బాబే ఇంకా ఇంటికి రాలేదండి. టైం 11 అవుతుంది, ఇంకా రాకపోవడం ఏంటి? ఆగు, ఫోన్ చేస్తాను. ఆగండి, నేనే ఫోన్ చేస్తా. కాల్ వస్తుంది. హలో సాయి, హలో మేడం. ఎవరండి? హలో మేడం, 123 బైక్ నెంబర్ మీదేనా? మాదే అండి. ఏమైంది? మీ బాగుంటున్నాను మేడం, యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా? హలో హలో మేడం, నేను వాళ్ళ డాడీ మాట్లాడుతున్నాను మేడం. ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? చౌరస్తాలో జరిగింది సార్. ఇమీడియట్గా తీసుకొని చనిపోయాడు. మీరు తొందరగా రండి. ఓకే, వస్తున్నా. సాయి సాయి చూసారా? అంతా మిమ్మల్ని జరిగింది.
పోతున్నారు. మీరు పడ్డ కష్టం మీ పిల్లలు పడకూడదని వారు అడిగినంత ధనాన్ని ఇస్తున్నారు, వారు అడిగిన వస్తువులన్నీ కొనిస్తున్నారు. కానీ వారికి ఆ డబ్బు ఎంతవరకు ఉపయోగపడుతుంది, వారు ఆ వస్తువులతో ఏమి చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరూ ఆలోచించడం లేదు. ఈరోజు మనం చూస్తున్నట్టు సోషల్ మీడియాలో చూస్తున్నట్టు లోన్ యాప్లని, వెట్టింగ్లని పిల్లలు లక్షల కొద్ది సొమ్ము పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళ అమ్మానాన్నలకు తెలియగానే ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అది తెలిసిన అమ్మానాన్నలు డబ్బు పోయి, బరువు పోయి, జీవితమంతా చూడవలసిన పిల్లలు కూడా చనిపోయేసరికి తట్టుకోలేక వాళ్ళు కూడా చనిపోతున్నారు. 15 ఏళ్ళకే బైక్ ఇస్తున్నారు, వారికి సరిగా నడపడం కూడా రావడం లేదు. వాళ్ళు మందు, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఆ మత్తులో బైక్ నడిపి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎక్కుతున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు మందలించవలసింది పోయి డబ్బును ఎరగా చూపి పిల్లలను కాపాడుకుంటున్నారు. కనీసం వారు చేసింది తప్పు అని కూడా చెప్పలేకపోతున్నారు. దాంతో పిల్లలు విచ్చలవిత్తనం పెరిగి ఏం జరిగినా మా నాన్న చూసుకుంటారులే అనే ధీమాతో తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నారు. ఆఖరికి ఆ యాక్సిడెంట్లలోనే వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. బాగా పేరుగాంచిన సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి అబ్బాయి, బాబుమోహన్ గారి అబ్బాయి, నారాయణ సంస్థల అధినేత నారాయణ గారి అబ్బాయి, క్రికెటర్ అజారుద్దీన్ గారి అబ్బాయి, వీరందరి అబ్బాయిలు కూడా ఇలా యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోయిన వారే. మనం మొన్నటికి మొన్న బోయిపేటకు చెందిన లక్కీ అనే అబ్బాయి సంఘటనను చూశాము. ఒక్కసారి ఆ తల్లిదండ్రులకు ఎంత కలుపుకోదా మీరు ఆలోచించండి. కాబట్టి నేను తెలియజేయదలుచుకున్నది ఒకటే, మీరు పడ్డ కష్టాన్ని మీ పిల్లలకు తెలియజేయండి. ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి రావాలని చెప్పండి, కానీ ఏకంగా లిఫ్ట్ చూపెట్టకండి. మంచి విలువలతో కూడిన జీవితాన్ని వారికి అందించండి. ధన్యవాదాలు. విలువైన జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక మంచి స్కిట్ ద్వారా అద్భుతమైన ప్రదర్శన. గట్టిగా క్లాప్స్ అందరూ కూడా.